ने ऐलान किया कि रियासत भर की खवातीन को आइंदा 5 वर्षों में 1 लाख करोड़ रुपए के बिला सूद कर्जे फराहम किए जाएंगे। ये ऐलान खम्मम ज़िले के एक गाँव में तरक्याती कामों के दौरान किया गया। उन्होंने मज़ीद कहा कि हुकूमत नौजवानों को रोज़गार, खवातीन को मौशी तहफ़्फ़ुज़ और गरीबों के लिए इंदिरम्मा मकानात फराहम करने के लिए पुरअज़्म है। उनका कहना था कि दौलत पैदा करके इसे अवामी फलाह पर खर्च करना ही हुकूमत का असल मकसद है। కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం। అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ, 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు కానీ, లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతి యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సౌర గిరిజల వికాసం అనేటువంటి పథకం కానీ, 12,500 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఆ పథకం కానీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం। ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు, సంపదను సృష్టిస్తా ఉన్నాం। ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం। రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేశాం। రైతు భరోసా 10,000 ఉంటే 12,000 పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం।